హైడ్రా ప్రతాపం చూపించి ఏ విధంగా పేదవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్ళని హైడ్రాతో ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా హైడ్రా పేరుతో వసూలు చేస్తున్నారు అనేది జనరల్ పబ్లిక్ అక్కడికి వెళ్తున్నప్పుడు చెప్తే చాలా బాధ అనిపించింది. దానికి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కోటేయాలి. ఈరోజు బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు 42% రిజర్వేషన్ ఇస్తాం బీసీలకు అని చెప్పి ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత 22 నెలల్లో ఏ విధంగా నాటకం ఆడినారనేది అమలు చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నాటకం ఆడిందనేది గమనించున్నారు. ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వాళ్ళు ఇచ్చిన బంద్ పిలుపుని బేస్ చేసుకుని పెద్ద ఎత్తున అందరు బీసీ సోదరులతో పాటు అందరం కూడా కోరుకున్నాం. ఈరోజు ఈ బంద్ని విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ బంద్ విజయవంతం కావాలని కోరుకున్నాం. విజయవంతమైంది. అట్లాగే ఈరోజు ఈ ఎన్నికల్లో కూడా నా విజ్ఞప్తి ఒకటే, మా బీసీ సోదరులందరూ కూడా ఈ ఎన్నికల్లో కర్రుగార్చి వాత పెడితేనే అటు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కానీ, ఎందుకంటే చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఉంది. 42% రిజర్వేషన్ బీసీలకి దాన్ని చట్టబద్ధత చేయాలంటే ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెడితేనే ఖచ్చితంగా వాళ్ళు దిగొచ్చే అవకాశం ఉంది. అందరు బీసీ సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశ్రయించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి.